మేధస్సు, ఆటోమేషన్ టెక్నాలజీల వేగవంతమైన పురోగతి భారతీయ ఐటీ సేవల రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. గ్లోబల్ టెక్ దిగ్గజాలు తమ సాంప్రదాయ అవుట్సోర్సింగ్ నమూనాలను పునరాలోచించుకుంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ హెచ్సిఎల్ టెక్ తో ఉన్న తమ దీర్ఘకాలిక ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ తో కీలక కోద విధించింది. మెటా సైతం విప్రోతో తన కాంట్రాక్ట్ పరిధిని తగ్గించుకోవడం ఐటీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గత 10 ఏళ్లుగా గూగుల్ అప్లికేషన్ డెవలప్మెంట్, ఇంజనీరింగ్ సేవలను హెచ్సిఎల్ టెక్ నిర్వహిస్తోంది. ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం గతంలో సంవత్సరానికి $200 మిలియన్ ఉన్న ఈ ప్రాజెక్టు విలువను గూగుల్ ఇప్పుడు తగ్గించింది. దీనివల్ల హెచ్సిఎల్ టెక్ వార్షిక ఆదాయంలో సుమారు $50 మిలియన్ల కోత పడింది. అయితే $14.7 బిలియన్ భారీ ఆదాయమున్న హెచ్సిఎల్ టెక్ కు ఇది పరిమిత ప్రభావమే అని భావించినప్పటికీ ఒక గ్లోబల్ దిగ్గజం అవుట్సోర్సింగ్ ను ఆటోమేట్ చేయడం ఐటీ పరిశ్రమలో మారుతున్న భవిష్యత్ ధోరణికి అద్దం పడుతోంది. ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్న దాదాపు 1000 మంది ఉద్యోగులను తొలగించకుండా ఏఐ, క్లౌడ్ సేవలు, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వంటి అధిక డిమాండ్ ఉన్న విభాగాలకు బదిలీ చేసేందుకు కంపెనీ చర్యలు చేపడుతోంది. ఇదే విధమైన ఒత్తిడిని మరో ఐటీ దిగ్గజం విప్రో కూడా ఎదుర్కొంటోంది. సోషల్ మీడియా దిగ్గజం మెటా తన డిజిటల్ మార్కెటింగ్ కార్యకలాపాల ప్రాసెస్ మార్చడంతో విప్రోకి ఉన్న కాంట్రాక్ట్ వ్యాపారంలో 25% కోత పడింది. దీంతో మెటా నుంచి విప్రోకి వచ్చే వార్షిక ఆదాయం $100 నుండి $75 మిలియన్లకు క్షీణించినట్లు మింట్ నివేదించింది. ఇంతకాలం వేలాది మంది ఇంజనీర్లపై ఆధారపడి నడిచిన సాంప్రదాయ ఐటీ అవుట్సోర్సింగ్ కాంట్రాక్టుల స్థానంలో తక్కువ వనరులతో ఆటోమేషన్ ద్వారా వేగవంతమైన ఫలితాలనిచ్చే భాగస్వాముల కోసం గ్లోబల్ కంపెనీలు వెతుకుతున్నాయి. నాన్ కోర్ సాధారణ సేవలను ఏఐ సాధనాల ద్వారా కంపెనీలు సొంతంగానే పూర్తి చేసుకుంటుండటంతో భారతీయ ఐటీ కంపెనీలు కూడా కేవలం మ్యాన్ పవర్ అందించడమే కాకుండా ఏఐ నైపుణ్యాలను పెంపొందించుకోవడం అనివార్యంగా మారింది.